హలో ఎవ్రీవన్. సో పిల్లలు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిపోయినాక 8 AM నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఈవినింగ్ వరకు ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు వ్లాగ్ కానీ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏదన్నా పాయింట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుందండి, హైప్ కూడా చేయండి. సో ఇంకేంటంటే పిల్లలకి క్యారేజ్ పెట్టి పంపించేశానండి. సో ఈరోజు క్యారేజ్లోకి అయితే టమోటా పచ్చడి ఉంటుంది కదా, సో అది చేసి ఆమ్లెట్ వేసి పంపించాను అనమాట. ఇంకా పెరుగు కూడా కలిపి పంపిస్తాను పాపకైతేను. బాబు అయితే తినడు. ఇంకొన్ని స్నాక్స్ అవి పెట్టి పంపిస్తాను. సో అక్కడికి అయిపోతుందనమాట. మళ్ళీ ఈవినింగ్కి నేను ఫ్రెష్గా చేస్తానండి డిన్నర్కి. సో ఈరోజు డిన్నర్లోకి అయితే పప్పుచారు అనమాట. చాలా బాగుంటుంది. నెల్లూరు పప్పుచారు అంటాం కదా, పప్పుచారు చేశాను. పప్పుచారులోకి చికెన్ ఫ్రై అయితే సూపర్గా ఉంటుందని అప్పటికప్పుడు వెళ్ళి చికెన్ తెచ్చి ఫ్రై చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎలా చేశాను, ఎలాగా ఉండేది ఈ వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇకైతే వ్లాగ్లోకి వెళ్ళిపోతాము. హలో అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? సో ఈరోజైతే బట్టలేమో కొన్ని వేసేసాను, మిషన్కి ఆరుతూ ఉన్నాయి. ఇంకొక వాయి వేసున్నాను. పిల్లలైతే కాలేజీకి వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిన దాకా హడావుడి అనమాట. సో ఇల్లంతా చిమ్మేసి ఇది చూడండి, నిన్న వాష్ చేసిన బట్టలు ఇవన్నీ మడతయ్యాలి. నిన్న టైం లేక వేరే పని ఉండి బిజీగా ఉన్నానన్నమాట. సో నేనేమో టిఫిన్ చేసి పెట్టుకున్నాను. ఇవి చట్నీ స్పూను, కారం స్పూన్ అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేసాను. పిల్లలు వెళ్ళిపోగానే మళ్ళీ కావాల్సినప్పుడు తీసుకొని వేసుకొని మళ్ళీ తింటాను, ముందు స్నానం చేసేసి తర్వాత. ఇవేంటంటే లెమన్స్ అండి, మా వారు తెచ్చారనమాట. ఇవి స్టోర్ చేయాలి. బాగా వాష్ చేసి ఆరబెట్టాను. బాగా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇది మచ్చ అనమాట, గట్టిగా ఉన్నాయన్నీ. సో ఇవన్నీ ఇది కొన్ని పోయినవి ఏంటంటే పక్కన పెట్టేసి మిగతా అవన్నీ స్టోర్ చేయాలి. ఎలాగా అని యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఒక టిక్ బాగా నచ్చిందనమాట. ఆ టిప్ ఏంటంటే బాగా వాష్ చేసి తుడిచి ఆరబెట్టి ఆయిల్తో బాగా రుద్ది స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయంట. చూస్తాను ఎలా ఉంటాయో అనేది. ఇప్పుడు స్టోర్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. అయితే క్లీన్ చేసేసాను బట్ట అన్నీ, సామాన్లు అన్నీ. ఇది ఒక్కటి ఉంది, ఇప్పుడే టీ తాగి ఆడ వేసాను అనమాట. సో అవన్నీ క్లీన్ అయిపోయాయి. సో వంట రూమ్ కూడా అంతా తుడిచేసాను. స్టవ్ అంతా కూడా పిల్లలు వెళ్ళిపోయినాక ఈ పనేనండి పెద్ద పని. ఇవి సామాన్ తోమేయడం, అన్నీ పెట్టేయడం ఎక్కడెక్కడ ఆరినవి. సో అవన్నీ క్లీన్ చేసేసేయడము ఇది పని అనమాట. ఇంతవరకు అయిపోయింది. ఇంక ఫ్రెష్ అప్ అయిపోవాలి. బట్టలు ఇంకొక వాయి తిరుగుతూ ఉన్నాయి. ఇవి అయిపోతే ఇవి కూడా ఆరేసేస్తే ఈ పని అయిపోతుంది. కొంచెం బయటికి వెళ్ళాలి, పని ఉంది. మనీ ప్లాంట్స్ అక్కడెక్కడ పెట్టానండి, వాటర్ పోసి చిన్న కప్స్ ఉంటే దాంట్లో ఇలా పెట్టానన్నమాట. ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో ఇవి చూస్తుంటే అసలు మనసుకి. ఇందాకే వాటర్ అని చేంజ్ చేశాను, అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. సో ఇక్కడ కూడా ఒక మనీ ప్లాంట్ పెట్టాను. బాగుంది కదా, బాగా గ్రో అవుతుందండి. అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇవి చూస్తూ ఉంటే. సైడ్ కూడా పెట్టానమాట, స్పేస్ ఉంటే. ఇక్కడ ఒకటి పెట్టాను అదండి. ఇంకా ఫిల్టర్ కూడా నిన్న చిన్న రిపేర్ వస్తే రిపేర్ చేయించే. మాకు ఈ ఫిల్టర్తోనే సరిపోతుంది. ఏదో రిపేర్ వస్తూ ఉంటుంది, ప్రతి ఇయర్కి ఒకటి వస్తుంది అనమాట. సో అది రిపేర్ చేయించాను. ఇప్పుడు బాగుంది, హ్యాపీ. వాటర్ ఉంటేనేనండి, లేకపోతే ఇసుగు వచ్చేస్తుంది అనమాట. వాటర్ లేకపోతే ఇంట్లో ఏం తోచదు. మనం పోయి క్యాన్ అవి తెచ్చుకోలేము, అవన్నీ అవ్వదు. సో అందుకని ఇంకా వాటర్ క్యాన్ వెంటనే అది ముడుగు రిపేర్ చేయించేస్తాను. సో ఇక్కడ బాగుంది కదా, ఇది కూడా ఒకటి వేసాను అనమాట. ఇక్కడ ఒకటి స్వామికాడ ఒకటి పెట్టాను. అంతా క్లీన్ చేయాలండి రేపు. మొత్తం క్లీన్ చేయాలి, శ్రావణ మాసం క్లీనింగ్ రేపు. మొత్తం ఇల్లంతా మాప్ పెట్టేసి క్లీన్ చేసి బెడ్షీట్లు అన్నీ అనమాట. అంతా క్లీన్ అయిపోతే ఇంకా నాకు మంతంతా హ్యాపీగా ఉంటుంది. సో అదండి, ఇంకా ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ స్టార్ట్ చేస్తాను. బాయ్. రెండు వాయిలు కంప్లీట్ అయిపోయాయండి ఇప్పుడు. కబ్బా ఏమి పనిరా బాబు, డైలీ ఇదే పని. ఏం చేద్దాం, తప్పదు.
10:15 అవుతుంది. ఇంకా టిఫిన్ చేసేసి ఇవి కూడా ఆరిపోయాయండి. లెమన్స్ కూడా బాగా మార్నింగే పిల్లలు ఉన్నప్పుడే కడిగి పెట్టేశాను. బాగా ఆరిపోయాయి. టిఫిన్ చేసి వీటికి కలిపి పుయ్యాలన్నమాట. కొంచెం ఇది మెత్తగా ఉంది. ఇలాంటివి పక్కన పెట్టేయాలి. ఇలాంటివి గట్టిగా ఉండేవి మనము స్టోర్ చేసుకుంటే ముందు వాడేసుకోవచ్చు. మెత్తగా ఉండేవి ముందు వాడేసుకుంటే సరిపోతుంది. దోశలు పోసి పెట్టుకున్నాను. ఉదయం పోసాను, ఇప్పుడు వేసుకుంటున్నాను. కారము చట్నీ ఇవి మటు ఖచ్చితంగా చేసి పెట్టాలండి. ఎందుకంటే మా పాపకు కారం ఉండాలి, మా వాడికి ఏంటంటే చట్నీ ఒక్కటి ఉంటే చాలు. ఇద్దరి కోసం చేయాలి. ఏం చేద్దాం, తప్పదు కదా, మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు. సూపర్గా ఉంది దోశ. మార్నింగ్ పనులన్నీ అయిపోయి టిఫిన్ తిన్నాక ఇంకా ఇక్కడ నిమ్మకాయలు అయితే తుడుస్తున్నాను అనమాట క్లాత్ తోటి. సో ఇందాక ఏంటంటే నేను డైరెక్ట్ వాయిస్ ఇచ్చానండి, వీడియో షూట్ చేస్తూ వాయిస్ ఇచ్చానమాట. ఎలా ఉంటుందని చాలా బాగా వచ్చింది. అలా కూడా ట్రై చేద్దాము. మళ్ళీ విడిగా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇస్తూ మాట్లాడుతూ చేస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేద్దామని చేశానమాట. బాగానే ఉంది. మీరు చెప్పండి ఎలా ఉందోను. అలాగ డైరెక్ట్గా మాట్లాడితే బాగుందా, ఇలా వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందా అనేది ఇలా చెప్పండి. డైరెక్ట్గా మాట్లాడితే చాలా న్యాచురల్గా అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడైతే ఇంకా లెమన్స్ అన్నీ క్లీన్ చేసేసి కొన్ని మెత్తబడినవి పక్కన పెట్టేసుకుంటాను. గట్టిగా ఉండే లెమన్స్ అన్నిటికీ నేను ఏంటంటే నీట్గా ఆయిల్ పూసేసి పైన లేయర్ లాగా అండి. ఇది కూడా నేను వీడియోలో చూశాను, యూట్యూబ్లోనే చూసి లాస్ట్ టైము లెమన్స్ నేను స్టోర్ చేశానమాట. బాగా తుడిచి కడిగి బాగా క్లాత్లో చుట్టి కవర్లో పెట్టానమాట. పర్లేదు, ఒక 1 మంత్ దాకా ఉన్నాయండి. తర్వాత ఏంటంటే మచ్చలుగా కొన్ని పాడవుతూ వచ్చాయి. సో ఎలాగబ్బా అని ఇంకా చూద్దాము, మళ్ళీ ఇంకేదైనా ట్రిక్ ఉందా ఎక్కువ కాలము ఉండేదానికని చెప్పేసి చూస్తే నాకు ఇది బాగా అనిపించింది అనమాట. ఆయిల్ పూసి ప్యాక్ చేసి పెట్టేశామంటే అలాగే ఎన్ని రోజులైనా 6 మంత్స్ ఉంటాయని చెప్పారు. చూస్తాను 6 మంత్స్ ఉంటాయా లేవనేది కూడా మీకు చెప్తాను ఖచ్చితంగా. నేను నెక్స్ట్ వ్లాగ్స్లో ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. సో ఇదేదో నాకు బాగానే అనిపించింది అనమాట. సో కొంచెం ఆయిల్ తీసుకొని అన్నిటికీ నీట్గా ఒక లేయర్ లాగా అప్లై చేసేసి బాక్సెస్లో పెట్టేసామంటే నీట్గా ఉంటాయని ఇలా చేస్తున్నాను అనమాట. ఏం చేద్దామండి, లెమన్స్ బాగా దొరుకుతున్నాయి. అసలు బయటైతే రేటు భయంకరంగా ఉంది. కానీ మగ వారికి అయితే అక్కడ పొలాలు కడిస్తారనమాట, వర్క్ చేసే కాడ. ఆడేంటంటే నిమ్మ తోటలు, మామిడి తోటలు అన్నీ ఎల్లవన్నమాట. అదే చెప్తారు. నిమ్మకాయలు అయితే ఇప్పుడు ఎన్నిసార్లు తెచ్చారు, మొన్న కూడా తెచ్చారు. అవి ఆల్రెడీ అందరికి పనిచేశాను అనమాట. అమ్మ కూడా పోతూ కొన్ని ఎత్తుకెళ్ళింది. ఇంకా నేను మళ్ళీ తెచ్చారనమాట. అని ఆల్రెడీ పాతవే ఉన్నాయి, అవన్నీ మెత్తబడిపోయి ఉన్నాయి, కొన్ని పడేసాను. సో సరేలే ఇలాగ ప్యాక్ చేసి పెడదాము అని. ఇంకా అలాగో శ్రావణ మాసము పూజలు అవి ఉంటాయి, ఇన్నిటికి అవసరం అవుతుంది కదా అని అయితే బాగున్నాయండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి, మెత్తగా అసలు ఒక 4 ఏమో కొన్ని మెత్తబడిపోయి అలా ఉంటే పక్కన పెట్టేశాను. సో మిగతావన్నీ గట్టిగా ఉన్నాయన్నమాట. ప్యాక్ చేసి ఇలాగ క్లాత్ వేసి నేనైతే ఇలాంటి కాటన్ క్లాత్స్ కొన్ని బట్టలు ఉంటాయి కదా, అవి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి బాగా యూజ్ అవుతున్నాయి అనమాట, వెజిటేబుల్స్ని స్టోర్ చేసుకునే దానికి ఇలాగా. అందుకనే ఈ క్లాత్ అవి యూజ్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ వాటి కోసం టిష్యూలు ఇవన్నీ ఎందుకు, వేస్ట్ కదా. పేపర్లో పెట్టినా కానీ అంతగా ఉండట్లేదు, పేపర్స్ వేసినా కానీ. నాకు ఈ క్లాత్సే బాగున్నాయి. తర్వాత అయిపోయినాక మళ్ళీ వాష్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అందుకని ఇవి వాడుతున్నాను అనమాట. చాలా నీట్గా ఇలా ప్యాక్ చేస్తున్నాను. చూద్దాం ఎంతకాలం ఉంటాయో చూద్దాము. అందుకే ప్యాక్ చేసి పెడుతున్నాను. ఇంకా మిగిలాయి అనమాట. సరే ఈ స్టీల్ డబ్బాలో పెట్టేద్దాము క్లాత్ వేసి అని. సో ఇవి 2 తెచ్చిపెట్టుకున్నాను అనమాట. సో ఇవి బాగుంటాయి కదా, ఇంక నిమ్మకాయలు అలాగే అవసరం నాకు సరిపోతాయిలేండి. ఇంకా అన్నిట్లోకి ఇంకా లెమనే వాడుతున్నాను. ఇంకా కర్రీస్లోకి అన్నిటికి కూడా చింతపండు కూడా యూజ్ చేయట్లేదు ఈ మధ్య. ఎందుకంటే చింతపండు కంటే మనకి నిమ్మకాయ మంచిదండి, హెల్త్కి కూడా మంచిది కదా. అందుకని చింతపండు పక్కన పెట్టేసి ఇది వాడుతున్నాను అనమాట. సో అయిపోతే మళ్ళీ అలాగో మా వారు మళ్ళీ తెస్తానన్నాడు. నీకు ఎప్పుడైపోతే అప్పుడు చెప్పు, నేను తెస్తానంటారు. పండగ వస్తే మామిడాకులు కూడా తెస్తాను, ముందు రోజు చెప్పు నాకు అని చెప్తున్నాడు. అంటే ఆ తోటలు ఉన్నాయన్నమాట. ఈసారి మామిడికాయలు కూడా చాలా బాగా తెచ్చారండి. అన్నీ అసలు అంటు మామిడి అన్ని రకాలు. అబ్బా ఏం తిన్నాంలేండి, తిని అసలుకి పిచ్చెక్కిపోయిందనమాట. సో ఇంకేంటంటే నా ఫ్రిడ్జ్లో స్టోర్ చేద్దామని అన్నీ తీస్తున్నాను. అన్ని కవర్స్లో కట్టుంటాను ఇలాగా.
వెజిటేబుల్స్ ఏంటంటే బాక్సెస్లో స్టోర్ చేయొచ్చు, కానీ మనకి స్పేస్ సరిపోదండి ఫ్రిడ్జ్లో. బాక్సెస్లో అన్నీ పెట్టి మూతలు పెట్టి పెడితే ఎంత స్పేస్ అని సరిపోతుంది చెప్పండి అన్నిటికీ. అందుకని నాకు ఇలాగ కవర్స్లో బాగుంది. పేపర్స్ లోపల క్లాత్ పెట్టి కవర్స్లో చుట్టి పెట్టామంటే స్పేస్ బాగా కలిసి వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ లెమన్స్కి 2 బాక్సెస్ పెట్టేసరికి నాకు ప్లేస్ కింద ఎంత వేస్ట్ అయిపోయిందో అనిపిస్తుంది. ఓకే అని అడ్జస్ట్ చేసి లోపలికి పెట్టేశాను అనమాట. ఇవైతే పాత లెమన్స్ చూడండి ఇంకా ఉన్నాయి, ఇవి అయిపిచ్చేయాలన్నమాట. అందుకని ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే పప్పుచారు చేస్తున్నాను కదా, పప్పుచారులకు కూడా నేను కందిపప్పు పేస్ట్ చేస్తాను. చింతపండు వాడలేదు నేను, నిమ్మకాయ రసమే వాడుతున్నాను. చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి ఇలాగ అన్నిటిని కూడా నేను కాటన్ క్లాత్స్లో, ఇది చిన్న సంచి అనమాట, కాటన్ సంచి, ఇవన్నీ కవర్లో పెట్టేసి చుట్టి లోపల పెట్టేస్తున్నాను అన్నిటిని. ఇవి దొండకాయలు అన్నీ ఉన్నాయన్నమాట, క్యారెట్, ఇవన్నీ ఇలాగ చాలా బాగా మీకు కావాలంటే యూజ్ అవుతుంది. ఇలాగా చాలా బాగుంటుంది. కానీ కొత్తిమీర కరివేపాకు మటుకు ఇలా చుట్టి పెట్టను, ఎందుకంటే అవి ఒత్తుకొని ఒకదానికొకటి అది పాడైపోతుంది అనమాట. ఇవి కొంచెం డబ్బాలో పెడితే కొంచెం స్పేస్ ఉండేటట్టు, ఇది కూడా చుట్టే పెడతాను. ఎంత ఫ్రెష్గా ఉంటాయో అసలు, చాలా బాగుంటాయి. అన్నిటికీ క్లాత్సే వాడుతున్నానండి. ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట నాకు. ఇది ఫాలో అవుతున్నప్పటి నుంచి నాకు ఏమి వేస్ట్ అవ్వట్లేదు, చెడిపోవట్లేదు, చాలా బాగున్నాయి అనమాట. అందుకని అవి మటుకు అలాగా కొత్తిమీర కరివేపాకు, ఇప్పుడు నిమ్మకాయలు పెట్టానమాట. సో ఇవన్నీ ఇలాగ సర్దేసి ఫ్రిడ్జ్ని బాగా ఎక్కడెక్కడ సర్దేశాను అనమాట. అన్నీ అడ్జస్ట్ చేస్తుంటాను, కింద పైకి కిందకి సరిపోకపోతే. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయిందనమాట. ఇంకా పిల్లలకి బట్టలన్నీ ఆరిపోయాయి బయట, అంత బాగా ఎండ సూపర్గా వస్తుందండి. అసలు భయంకరంగా ఉంది, సూపర్ కాదు కానీ భయంకరంగా ఉంది ఒక్కోసారి. కానీ బట్టలు బాగా ఎండుతున్నాయి, అందుకు హ్యాపీ అనమాట. ఈ స్టాండ్ని లోపల జరిపేసి ముందు స్టాండ్ మీద ఇవన్నీ తీసేస్తాను, తర్వాత బయట ఉండేవన్నీ తీసేసి ఈ మడతలు పెట్టుకొని ఇంకా డిన్నర్కి ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, ఇల్లంతా చిమ్మేసి బయట సందకాడ ముగ్గు వేసేసుకోవడము, ఇదేనమాట డ్యూటీ. అన్నీ ఇల్లు క్లీన్ చేసుకోవడము. మళ్ళీ శ్రావణ మాసం వస్తుంది కదా, రేపటి నుంచి క్లీన్ చేయాలి హౌస్ కూడా. క్లీనింగ్ అంటే పెద్ద ఏం ఉండదులేండి, అది అంతా క్లీన్గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను నేను, అంతా ఒక్కసారి పెట్టుకోనండి, నా వల్ల సో వీలున్నప్పుడు చేసేస్తానండి, అందుకని అంతగానే ఉండదు. ఇంకా ఈవినింగ్ కోసము వంట స్టార్ట్ చేస్తాను రండి. ఇంకా
ఇంకా మొత్తము కలిపి ఒక 1 అవర్ దాకా పక్కన పెట్టేసాననమాట. చూసారు కదా! సో, ఇంకా స్టార్ట్ చేస్తున్నా. ఇంకేం వేయనవసరం లేదు. ఆయిల్ వేసుకొని కాకపోతే జీలకర్ర వేశాను. వేయకపోయినా ఏం కాదు, స్కిప్ చేసేయొచ్చు. కొంచెం జీలకర్ర వేసేసి మొత్తం మనం కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం మసాలాతో అంతా వేసాం కదా! మొత్తం కలిపి దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 15-20 మినిట్స్ కుక్ అవ్వనిచ్చేసి తర్వాత ఫ్రై లాగా చేసేస్తే అంతేనండి. అంతా నీరంతా ఇంకిపోయిందాక ఫ్రై చేయడమే. ఇంకా మనం ఏ మసాలా వేయనవసరం లేదు. కాకపోతే కొంచెం ఉప్పు తక్కువైంది అది చూసుకొని కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. సింపుల్ ప్రాసెస్ అండి. చికెన్ అయితే ఎన్నెన్ని రకాలుగా చేయొచ్చో నేను కూడా అన్నీ ట్రై చేస్తుంటాను. ఇదొక సింపుల్ మెథడ్ అనమాట. ఎంత టేస్టీగా వచ్చిందో అసలు ఫ్రై అయితే సూపర్గా తిన్నారనమాట. అసలు ఆ పప్పు చారుకి ఈ చికెన్ ఫ్రై కాంబినేషను పిల్లలు వచ్చి అడుగుతున్నారు, "ఏం మమ్మీ ఈరోజు స్పెషలా ఏమి చికెన్ ఫ్రై చేసావు? ఎప్పుడు అడిగితే కానీ అడుగుతూ ఉంటాం కానీ చెయ్యవు ఈరోజు ఏమంటే ఎందుకో చెయ్యాలనిపించింది. పాపం వాళ్ళు తింటారు కదా! ఎప్పుడు హడావుడిగా ఉంటారు. ఇష్టమైనది వాళ్ళకి చికెనేనండి. అది చేస్తే వాళ్ళకి ఎంత ఆనందమో. ఆనందం చూడడానికేననమాట. ఎంత కష్టమైనా పోయేసి చికెన్ షాప్‌కి వెళ్ళి తీసుకొచ్చి చేస్తాననమాట. సో, ఇంక మా సాయి అయితే వచ్చేసాడు. ఇంగా ఇయన్నీ క్యారేజ్ అని సింక్‌లో వేసేసి అంతా అది తీసేసి పక్కన పెట్టేసి అవి క్లీన్ చేసేయాలనమాట. మళ్ళీ మా పాప 7:30 అవుతుందండి వచ్చేసరికి. తర్వాత తన క్యారేజ్ కూడా క్లీన్ చేయడం అనమాట. సో, ఒక పక్క కర్రీ అయితే చూడండి ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఇంకొక 10% అంతే. ఇంకొంచెం ఆ గ్రేవీ లాగుంది కదా! అది కూడా అయిపోతే చికెన్ సూపర్‌గా రెడీ అయిపోయిందండి. ఫ్రై అయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. చూసారు కదా వీడియోలో. అలా చేసేసామంటే అసలు నాకు తెలిసి అన్ని కర్రీలో కల్లా చికెన్ కర్రీ చేయడం చాలా ఈజీ అండి నాకైతే. అసలు ఎంత సింపుల్‌గా అనిపిస్తుందో అసలు. మిగతా కర్రీలంటే ఏం చేయాలా, ఏం చేయాలని తలకాయ కొట్టుకుంటాను. చికెన్ అనుకోండి మైండ్‌లోకి రావడం ఆలస్యం. టక్ టక్ టక్కున అయిపోద్దనమాట. సో, నేనే తెచ్చేసుకుంటాను. అసలు వెళ్ళి హ్యాపీగా షాప్‌కెళ్ళేసి తెచ్చేసుకొని నేనే ఫ్రెష్‌గా కుట్టించుకొని నేనే చేస్తాననమాట. సో, అదండి ఇంకా చూపిస్తున్నాను. ఇంక కొంచెం కొత్తిమీర వేసి చూడండి ఫ్రై ఎంత బాగా మరీ ఫ్రై లాగా చేయలేదు. కొంచెం జ్యూసీగా ఉంది. అసలు చాలా టేస్టీగా ఉందండి. సో, ఇదండి ఇంక ఈరోజు వ్లాగు. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుందండి. ఖచ్చితంగా హైప్ చేయండి. సో, ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. సో, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.